ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు కుంభరాశి వారికి అందుతున్న ఈ సందేశం కేవలం సామాన్యమైనది కాదు. ఆ జగన్మాత దుర్గాదేవి సంకల్పంతో, సకల దేవత ఆశీస్సులతో, ముఖ్యంగా లక్ష్మీ పార్వతుల కరుణతో ప్రత్యేకంగా మీకోసం రూపుదిద్దుకుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను మీ గుండె లోతుల్లోకి తీసుకొని పూర్తి ఏకాగ్రతతో ఆలకించండి. ఇక్కడ వెల్లడి చేయబోయే కొన్ని అత్యంత కీలకమైన విషయాలు మీ జీవిత గమనానికి సంబంధించిన అమూల్యమైన రహస్యాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా సరే, మీకు తెలిసిన వారైనా సరే ఎవరితోనూ పంచుకోవద్దని నా మనవి. ఎందుకంటే కొన్ని దైవిక రహస్యాలు రహస్యంగా ఉన్నప్పుడే వాటి శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది. ముఖ్యంగా స్నేహితులారా, ఈ రోజున గ్రహగతులు అనుసరించి మీ జీవితం అనే మహాగ్రంథం ఒక అద్భుతమైన, ఒక చరితాత్మకమైన, ఒక బంగారు అక్షరాలతో రాయదగిన కొత్త అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతుంది. రాబోయే 24 గంటల్లో కేవలం సాధారణమైన రోజులు కాదు, అవి మీ తలరాతలు శాశ్వతంగా మార్చవేయగల శక్తివంతమైన మంచి గడియలు. మీ అదృష్ట చక్రంలో తిరిగి విజయాల పరంపర మొదలయ్యే శుభ సమయం దగ్గర పడింది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీ చెవిన ఒక శుభవార్త అమృతంలో వచ్చి పడబోతుంది. ఆ వార్త విన్న మరుక్షణం నుండి మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రవేశిస్తుంది. మీరు ఇప్పుడు ఈ మాటను వింటున్నారంటే ఆ భగవంతుడు మిమ్మల్ని సంపద మరియు సంతోషం వైపు నడిపించే మొదటి అడుగుని ఇప్పటికే వేయించాడని తెలుసుకోండి. ఇది ఏదో మామూలుగా వచ్చే అదృష్టం కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాలకు ఒకేసారి మాత్రమే ఏర్పడే ఒక మహా అదృష్ట యోగం. ధనానికి, ఐశ్వర్యానికి, సుఖ సంతోషాలకు అధిపతి అయిన శుక్ర భగవానుడి సంపూర్ణ కరుణా కటాక్షాలతో, ముఖ్యంగా ఈ రోజు ఏర్పడుతున్న గ్రహస్థితి వల్ల ఈ యోగం సిద్ధిస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో మనమందరం కలిసి ఆ శుక్రదేవుడి మనసారా ప్రార్థించి ఆయన కృపకు సంపూర్ణ ప్రార్థులవుదాం. మరియు స్నేహితులారా, ఈ రాబోయే రోజు కుంభరాశి వారు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ శుభ ఫలితాలు 100 రెట్లు పెంచుకోవడానికి, వాటిని స్థిరంగా మీ జీవితంలో నిలుపుకోవడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న శక్తివంతమైన పనులు ఏవి అన్న వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే లక్ష్మీమాత, పార్వతీమాత, దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై పార్వతీమాత, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో కేవలం ఒక జ్యోతిష సందేశం కాదు, రాబోయే సంఘటనల గురించి మీకు ముందుగానే తెలియజేసి మిమ్మల్ని మానసికంగా, భక్తిపరంగా సిద్ధం చేస్తుంది. ఆ పరమేశ్వరుడు స్వయంగా ఎంపిక చేసుకున్న అదృష్టవంతుల జాబితాలో మీ పేరు కూడా ఉందని గర్వంగా భావించండి. ఈ దైవిక ఆశీస్సులు, ఈ శుభ సంకేతాలు మీకు సంపూర్ణంగా ఫలించాలంటే దయచేసి వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మరి స్నేహితులారా, ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి, రాబోయే ఆపదల నుండి మిమ్మల్ని మీరు ఒక కవచంలో రక్షించుకోవడానికి అందిస్తున్నాము. మీ జీవితంలో ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తీసుకోబోతుంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీకు ఒక అద్భుతమైన శుభవార్త బహుశా అది ఒక ఫోన్ కాల్ రూపంలో మీ చెవిన పడబోతుంది. ఇది మీ జీవిత గమనాన్ని, మీ ఆలోచన విధానాన్ని, మీ ఆర్థిక స్థితిని శాశ్వతంగా మార్చివేయబోయే అతిపెద్ద మలుపు కానుంది. ఈ మాటల్ని తేలిగ్గా తీసుకోకండి. ఈ రోజు నుండి మీ జీవిత దిశ పూర్తిగా 100% మారబోతుంది. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు, అనుభవించిన బాధలు, ఒంటరిగా కాచిన కన్నీళ్లు ఇక చాలు. ఇప్పుడు వాటికి సరైన ప్రతిఫలం పొందే సమయం వచ్చి చేరింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే నేను మీకు ఒక సూచన ఇచ్చాను, గుర్తుందా? ఆరంభం కొంచెం కష్టంగా, రాళ్లతో నిండిన దారిలా అనిపించిన సమయం గడిచే కొద్దీ మీ జీవితంలో ఊహకు అందని అసాధారణమైన మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పాను. ఇప్పుడు సరిగా అదే జరుగుతుంది. ఆ భగవంతుడి లీల ప్రారంభం కాబోతుంది. 24 గంటల్లో మీరు కల్లో కూడా ఊహించని ఒక అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఏదైతే కేవలం ఒక కలలా మిగిలిపోయిందని మీరు నిరాశతో చేతులు ముడుచుకొని కూర్చున్నారో అది ఇప్పుడు మీ కళ్ల ముందే నిజమై నిలబడుతుంది. మనం ఒకటి అనుకుంటే దైవం మనకు 10 రెట్లు ఎక్కువగా ఇస్తాడు అంటారు కదా. ఇప్పుడు మీకు అలాంటి దైవిక కృప సంపూర్ణంగా పాత్రులయ్యారు. అయితే ఈ గొప్ప విజయాన్ని, మీ అద్భుతమైన అదృష్టాన్ని అందుకోవడానికి మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 3 విషయాలు మీరు పూర్తిగా దూరంగా ఉండాలి. మొదటిది, మీ చుట్టూ ఉన్న ఒక నమ్మక ద్రోహి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతను మీకు చాలా దగ్గరగా, ఆప్తుడిలా, మీ మేలు కోరేవాడిలా నటిస్తూ మీ వెనుక నుండి మీ పతనాన్ని, భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉన్నాడు. అతని విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. రెండవది, మీ భావోద్వేగాలపై సంపూర్ణ నియంత్రణ సాధించడం. కుంభరాశి వారు సహజంగానే తెలివైన వారు, కానీ కొన్నిసార్లు అతిగా ఆలోచించడం, మానసిక ఒత్తిడికి లోనవ్వడం. ఈశాధిపతి శని భగవానుడు మీకు క్రమశిక్షణ ఇస్తాడు, కానీ ఈ సమయంలో భావోద్వేగాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించి మీకు మీరే నష్టం చేసుకుంటారు. ఇతరులను గుడ్డిగా, అమాయకంగా నమ్మేస్తారు. ఆ తర్వాత వారే మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోతారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని మానసికంగా ఒక ఉక్కు కోట
బాటలాగా మారడం అత్యంత అవసరం. మూడవది, చేయవలసిన మరియు చేయకూడని పనుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం. ఈ రాబోయే 24 గంటల్లో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది. ఎన్నో అవకాశాలు మీ తలుపు తడతాయి. అయితే వాటిలో ఒకే ఒక తప్పు పని చేసినా, ఒకే ఒక తప్పు నిర్ణయం తీసుకున్న మీ జీవిత క్షణంలో తలకిందులై నరకంలా మారే ప్రమాదం కూడా పోచి ఉంది. మీ అతిపెద్ద బలహీనతనే మీ బలంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. మీ బలహీనత ఏమిటంటే మీరు అందరినీ సమానంగా చూస్తారు. అందరినీ వెంటనే మీ సొంత వాళ్ళ భావించి మీ గుండెల్లోకి ఆహ్వానిస్తారు, నమ్మేస్తారు. వారి కష్టాలకు వెంటనే కరిగిపోయి మీకు లేకపోయినా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ప్రజలు మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకున్నారు. కానీ ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా జరగాల్సిన నష్టం జరిగాక తెలిసింది. ఇప్పుడు మీరు మానసికంగా ఉకులా మారాల్సిన సమయం వచ్చింది. గడిచిన సంవత్సరంలో ఎంతమంది మీ నమ్మకాన్ని కాలరాశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ మంచితనాన్ని అవకాశంగా చేసుకొని ఎంతమంది మిమ్మల్ని వారి సొంత పనులకు, వారి స్వార్థానికి ఒక నిచ్చెనలాగా వాడుకున్నారో ఆలోచించండి. కానీ ఇప్పుడు ఆ గత కష్టాలు, ఆ చేదు జ్ఞాపకాలు ఒక చెత్త కుండీలో వేసినట్లుగా పూర్తిగా వదిలేసి మీ కళ్ల ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల లాభం లేదు. ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారా, వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారిని ఆ భగవంతుడికి వదిలేయండి. కాలమే వారికి సరైన బుద్ధి చెబుతుంది. గడిచిపోయిన సమయం ఎలాగో తిరిగి రాదు. కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేవండి. స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని మనసారా ధ్యానించండి. మీ ఇష్టదైవ నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఓపికగా మీ సమయం కోసం, మీ వంతు కోసం వేచి ఉండండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కేవలం కాస్త ఓపిక, సహనం, భగవంతుడిపై గట్టి నమ్మకం చాలా అవసరం. ఈ రాబోయే 24 గంటలు మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద విజయాన్ని అందుకుంటారు. ఎందుకంటే గ్రహాల స్థితిగతులు, కాలచక్రం మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. మీ రాశ్యాధిపతి శని భగవానుడు మీకు స్థిరత్వాన్ని ఇస్తుంటే, శుక్రుడు అపారమైన ధనయోగాన్ని ఇస్తున్నాడు. ఐశ్వర్య ప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తున్నాయి. కాబట్టి ఇది ఆలోచనను పనిలో పెట్టాల్సిన సమయం, కలలను నిజం చేసుకోవాల్సిన తరుణం. చాలా మంది తమ సాధారణ జీవితంలో ఉన్నదానితో సంతృప్తి చెందిపోతారు. అది మంచిదే. జీవితంలో సంతృప్తి కూడా చాలా అవసరం. కానీ మీరు ఇంకా మెరుగుగా, ఇంకా ఉన్నతంగా, ఇంకా సంతోషంగా జీవించాలని కోరుకోవడం లేదా? ఒకసారి ఆలోచించండి. ఆలోచన నుండే ప్రతి గొప్ప పని ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు దాన్ని సాధించాలని ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటారు. ఎల్లుండు దాన్ని పనిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు 24 గంటల్లో జరగబోయే 5 శుభవార్తలు, ముఖ్య సంఘటనలను వివరంగా తెలుసుకుందాం. మొదటిది, మీరు ఏదైనా ఒక కొత్త పనిని, కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. ఎవరిదైనా సహాయం అవసరమైతే మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన సన్నిహితుల నుండి మాత్రమే సహాయం తీసుకోండి. బయటి వ్యక్తుల మీద, కొత్తగా పరిచయమైన వారి మీద ఆధారపడవద్దు. రెండవ శుభవార్త, కుటుంబంలో, ఇంటిలో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు, గొడవలు జరిగే అవకాశం ఉంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా మీతో మాట్లాడని దూరంగా ఉన్న ఒక బంధువు నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఒక ఫోన్ కాల్ తో పాత గొడవలన్నీ సమసిపోయి బంధాలు బలపడతాయి. ఇది మీకు మానసికంగా ఎంతో ఊరటనిస్తుంది. మూడవ శుభవార్త, మీరు వివాహం చేసుకున్న వారైతే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే వ్యక్తి మీ జీవిత భాగస్వామియే. మీరు విన్నది నిజమే. మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం కూడా కలిసి వచ్చి ఇక రాబోయే రోజుల్లో మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేరగలదు. ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా, ఆనందంగా ఉంచండి. వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయండి. మరియు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనాన్ని ప్రేమతో వండి పెట్టండి. ఈ చిన్న ప్రేమపూర్వక చర్యలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తారు. ఈ చిన్న చిన్న విషయాలు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి మరియు దీని వల్ల మీకు గృహలక్ష్మి, మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి. నాలుగో శుభవార్త, మీ మనసులో ఏదైనా దైవ యాత్రకు, పుణ్యక్షేత్రానికి వెళ్లాలని బలమైన కోరిక ఎప్పటి నుండో ఉంటే అది నెరవేరే సమయం వచ్చింది. ఈ సంవత్సరంలో ఏదో ఒక ప్రత్యేక సమయంలో మీరు ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లే అదృశ్య అవకాశం మీకు లభిస్తుంది. ఆ దైవ దర్శనం మీ జీవితాన్ని ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఐదో శుభవార్త, ఇది వ్యాపార, ఉద్యోగ రంగానికి సంబంధించింది. ఈ సమయంలో మీ స్వభావంలో, మీ ఆలోచన విధానంలో ఒక కొత్తదనం, ఒక పరిపక్వత కనిపిస్తుంది. మీరు విషయాలను గతంలో కంటే చాలా స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోగలుగుతారు మరియు మీరు ప్రజలతో కూడా ఒక కొత్త రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. ప్రజలు మీ మాటల్లో నిజాయితీ మరియు లోతును అనుభూతి చెందుతారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త గౌరవాన్ని ఇస్తుంది. కొంచెం శారీరకంగా, మానసికంగా కష్టపడవలసి ఉంటుంది. కానీ ఈ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఇది మీకు భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశమంత ఎత్తుకు పెంచుతుంది. పని ఒత్తిడి వల్ల కొంచెం అలసట, నీరసం తప్పకుండా అనిపించవచ్చు. దాని వల్ల కొన్నిసార్లు చిరాకు లేదా అనవసరమైన కోపం కూడా
రావచ్చు. మీరు మీ ఒత్తిడి ప్రభావాన్ని మీ సన్నిహితులపై, మీ జీవిత భాగస్వామిపై లేదా మీ పిల్లలపై కూడా చూపించే ప్రమాదం ఉంది. కానీ దయచేసి తప్పు చేయకండి. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే కాసేపు పని ఆపి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, కానీ మీ కోపాన్ని ఇతరులపై ప్రదర్శించవద్దు. ఈ సమయంలో కొత్త వారితో పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే మీ విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో ఎవరి నుండి అయినా అప్పు తీసుకోవడం మీకు పెద్ద భారంగా మారవచ్చు. మరి ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువగా నష్టదాయకంగా ఉండవచ్చు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే, ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఎవరి నుండి అప్పు తీసుకోవడం గాని, ఎవరికి అప్పు ఇవ్వడం గాని రెండింటికి దూరంగా ఉండండి. అనగా ఎవరి ఇంట్లోనైనా పెళ్లి ఉందని కేవలం నలుగురిలో గొప్ప కోసం అప్పు చేసి ఖరీదైన బట్టలు లేదా నగలు కొనుగోలు చేస్తే ఈ ప్రవర్తన రాబోయే రోజుల్లో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. అప్పు చేసి మీ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం మీకు మొత్తం సంవత్సరం పాటు తీర్చలేని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు అనుకున్న అప్పును అంత సులభంగా తిరిగి చెల్లించలేరు, మరియు మీరు ఇచ్చిన డబ్బును ఎవరు మీకు తిరిగి ఇవ్వలేరు. మరో ముఖ్యమైన విషయం, మీ రాబోయే 24 గంటల్లో మీ విలువైన వస్తువును ఎవరి చేతిలోని పెట్టవద్దు. అది మీ బంగారు నగలు కావచ్చు, మీ బండి, బైకు, కారు కావచ్చు, లేదా ఏదైనా విలువైన వస్తువు కావచ్చు. ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వవద్దు. వారి వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నష్టం పూర్తిగా మీకే జరుగుతుంది, మరియు బాధ్యత కూడా మీదే పడుతుంది. జీవితంలో చాలా మార్గాలు ఉన్నాయి. కొన్ని చాలా సాఫీగా ఉంటాయి, కొన్ని చాలా గందరగోళంగా ఉంటాయి. అలాంటి గందరగోళ మార్గాల్లో ప్రయాణించినప్పుడు మీ విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించడం పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. ఆ మార్గాల్లో కష్టాలు ఉంటాయి, వాటికి దూరంగా ఉండడమే తెలివైన పని. ఇప్పుడు రాబోయే 24 గంటలు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తున్నారు. ఆ వ్యక్తి మీకు ఇప్పటి వరకు పూర్తిగా తెలియని వారు కావచ్చు, లేదా కేవలం పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు. వారితో మీకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక సంబంధం గాని, స్నేహం గాని ఉండకపోవచ్చు. వారి రాకతో మీ జీవితంలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించినట్లుగా మీరు అనుభూతి చెందుతారు. ఇన్నాళ్ళు మీ జీవితంలో ఉన్న ఏదో ఒక వెలితి ఇప్పుడు నిండిపోతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కేవలం ప్రారంభం మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఇదే వ్యక్తి నెమ్మదిగా మీకు ఒక భారంగా మారవచ్చు. మీ భావోద్వేగాలను, మీ మంచితనాన్ని తనకు అనుకూలంగా వాడుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తిని మీ జీవితంలోకి, మీ హృదయంలోకి పూర్తిగా అనుమతించే ముందు 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించండి. ఒక వ్యక్తి ప్రారంభంలో చాలా మంచిగా కనిపించినంత మాత్రాన ఎల్లప్పుడూ అలాగే ఉండాలని చెప్పలేం. ఈ రోజుల్లో మీ మనసులో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఏది సరైన దారి, ఏది తప్పు దారి అని మీకు అర్థం కాక అయోమయంలో పడవచ్చు. మీరు కొంచెం గందరగోళంగా ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉండవచ్చు. ఈ గందరగోళంలో పడి ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవద్దు. ఏదైనా విషయంలో మీకు తీవ్రమైన గందరగోళం ఉంటే మీకు అత్యంత నమ్మకమైన, మీ మేలును మనస్ఫూర్తిగా కోరే ఒక సన్నిహితుడిని లేదా మీ జీవిత భాగస్వామిని అడగండి. అందరినీ సలహా అడిగి మరింత గందరగోళంలో పడకండి. ఈ సమయంలో డబ్బు మీ చుట్టూనే తిరుగుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది, కానీ దాన్ని ఎలా అందుకోవాలో, ఎలా సంపాదించాలో మార్గాలు స్పష్టంగా కనిపించవు. 24 గంటల్లో మీరు కూర్చున్న చోట కూర్చుంటే ఏమీ జరగదు. మీరే స్వయంగా అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. మీరే కొత్త అవకాశాలు సృష్టించుకోవాలి. మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలోని మరింత కష్టపడి మీ నైపుణ్యాలను పెరుగుపరచుకోవాలి. అదే సమయంలో ఏదైనా కొత్త రంగం గురించి, కొత్త ఆదాయ మార్గాల గురించి కూడా ఆలోచించడం ప్రారంభించండి. ఇప్పుడు మీకు ఒక చేదు నిజం చెబుతాను, శ్రద్ధగా వినండి. మీరు మనుషులను సరిగ్గా గుర్తించడంలో తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ఎవరి నిజ స్వరూపం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి. వారి నిజాయితీ ఏమిటో బయటపడుతుంది. ఎవరి గుణగణాలు తెలుసుకోవాలంటే వారితో కలిసి ఒక పూట భోజనం చేయండి. అంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి ఆలోచనలు పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచి ఒక చిన్న రహస్యం చెప్పి చూడండి. నెమ్మదిగా వారి అసలైన మనస్తత్వం బయటపడుతుంది. ఇప్పుడు మీ శత్రువుల నోళ్లు మూతపడే సమయం, వారి పతనం ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు అంతా మర్చివేయగల ఒక పెద్ద అద్భుతమైన మలుపు రాబోతుంది. మీ అదృష్టం అనే పుస్తకంలో పేజీల్లో ఒక సరికొత్త బంగారు అధ్యాయం రాయబోతుంది. ఇప్పుడు జరగబోయే అద్భుతం బహుశా ఇంతకు ముందు మీ జీవితంలో ఎప్పుడూ ఎక్కడ జరిగి ఉండదు. అవును, మీరు మీ జీవితంలో లెక్కలేనని కష్టాలు, అవమానాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఆ చీకటి రోజులు ముగిశాయి. ఈ రాబోయే రోజుల్లో ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలు వింటే మీ మనసు ఆనందంతో, ఆశ్చర్యంతో ఉప్పొక్కిపోతుంది. కానీ విషయాలని ఎవరితోనూ చర్చించకండి. ఎవరి గురించి కూడా చిన్న సూచన కూడా ఇవ్వకండి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది మరియు పూర్తిగా దైవికమైనది. మరియు ఈ రోజు మీకు ఒకేసారి 5 పెద్ద శుభవార్తలు వరుసగా అందబోతున్నాయి. ఆ క్షణాలు మీ జీవితంలో అత్యంత అద్భుతంగా నిలిచాయి. కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి. నేను చెప్పిన ఆ 3 ముఖ్యమైన జాగ్రత్తలను మీరు పాటించకపోయినట్లయితే ఈ రాబోయే శుభవార్తలు కూడా వృధా అయిపోవచ్చు. కొన్నిసార్లు మనం తెలియకుండానే అమాయకంగా కొన్ని చిన్న తప్పులు చేస్తాము. అవి మన మొత్తం జీవితాన్ని ఒక మచ్చని మిగులుస్తాయి. అలాంటి తప్పులు మీకు తెలియకుండానే గతంలో కూడా జరిగాయి. మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడుతున్న ప్రత్యేక శుభయోగాలను వివరించడానికి ఈ ప్రత్యేక విశ్లేషణ రూపొందించబడింది. మీ సమయం, మీ తలరాత ఇప్పుడు మారబోతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి 100 రెట్లు ఎక్కువ ఆనందం, విజయం
ఆనందం మరియు గౌరవం మీ మార్గంలో ఎదురు చూస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నారో నాకు తెలుసు. మీరు ఒంటరిగా పోరాడారు, మీ సొంతం అనుకున్న వారి నుండి కూడా నిర్లక్ష్యాన్ని పొందారు. మీ బాధని ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. చాలా సార్లు మీరు నిశ్శబ్దంగా ఒంటరిగా ఒక గదిలో తలుపు వేసుకొని కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దేవుడితో మీ బాధని చెప్పుకున్నారు. మీ గ్రహాలు ఈ కొత్త దిశలో మీకు అనుకూలకమైన దిశలో తిరగబోతున్నాయని మేము స్పష్టంగా చూడగలం. గత 3-4 సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే ఎందుకు కష్టాలు ఎదురవుతున్నాయి అనే దాని వెనుక ఉన్న అసలైన కారణం కూడా మీరు తెలుసుకుంటారు. మీరు ఈ పూర్తి విశ్లేషణ చివరి వరకు చూస్తే మీరు మీ పాత కష్టకాలాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు శాశ్వత విజయం మరియు మనశ్శాంతి లభిస్తుందో కూడా స్పష్టంగా తెలుసుకుంటారు. మరి స్నేహితులారా, మీ విజయానికి అడ్డుపడుతున్న కొన్ని రహస్యాలు ఇప్పుడు వెంటనే తెలుసుకుందాం. మరి స్నేహితులారా, మొదటిది ప్రజలను అతిగా నమ్మడం. మీరు ప్రతి ఒక్కరి మాటను, ముఖ్యంగా తీగా మాట్లాడే మాటను అంత సులభంగా నమ్మకూడదు. ఈ రోజుల్లో మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవి కాబట్టి మీ జీవితంలోకి నష్టాన్ని తెచ్చే ఏ వ్యక్తి కూడా గుడ్డిగా నమ్మవద్దని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. రెండవది ఆహార నియమం. మీరు ఎట్టి పరిస్థితులను, ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం మరియు శనివారం రోజుల్లో మాంసాహారాన్ని, మద్యం వంటి వాటిని ముట్టకూడదు. ఇది మీ జాతకానికి, మీ గ్రహాలకు అత్యంత ముఖ్యమైన నియమం. మీరు ఈ నియమాన్ని తెలిసి కానీ తెలియక కానీ చాలా సార్లు అతిక్రమించారు. గత కొన్ని సంవత్సరాలుగా మీ కష్టానికి సరైన ఫలితం రాకపోవడానికి ఇదే పెద్ద కారణం. మూడవది ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క చెడు ప్రభావం. ఒక నిర్దిష్ట అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నారు. ఈ వ్యక్తి మీకు పైకి స్నేహితులా నటిస్తూ మీ వెనుక మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తున్నాడు. మీరు జీవితంలో ఎప్పటికీ విజయాన్ని చూడకూడదని అతను బలంగా కోరుకున్నారు. ఇప్పుడు రాబోయే 24 గంటలు మీ జీవితంలో జరగబోయే ఆ ఒక్క సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. ఇంత పెద్ద అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుంది. నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను, ఈ సువర్ణ అవకాశాన్ని మీ జీవితంలోకి వస్తున్నట్లయితే మీరు నిజంగానే ఆ భగవంతుడిచే ఎంపిక చేయబడిన అత్యంత అదృష్టవంతులు. మరి స్నేహితులారా, పూర్వ రాజులు పెద్ద పెద్ద యుద్ధాలు గెలవడానికి కొన్ని ప్రత్యేక పూజలు చేసి దేవుళ్ళని సంతోషపెట్టేవారు. ఇప్పుడు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ అదృష్టాన్ని అందుకోవడానికి మీరు ఏం చేయాలి? ఈ గొప్ప కాలాన్ని మీ జీవితంలో శాశ్వతంగా నిలుపుకోగల ఆ ప్రత్యేకమైన పరిహారం ఏంటి? అదే నేను ఈ విశేష చివర్లో మీకు చెప్పబోతున్నాను. స్నేహితులారా, మీరు ఆ ప్రత్యేక పని కేవలం ఒకసారి శ్రద్ధగా, నమ్మకంతో చేసిన చాలు. మీ జీవితంలోని అన్ని సంతోషాలు ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. మీరు నిజంగానే చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఈ అరుదైన దైవిక శక్తికి ఇంత చేరువయ్యే అవకాశం మీకు లభిస్తుంది. మీ జీవితంలో చాలా సార్లు మీరు చాలా లోతైన బాధల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. కానీ ప్రతి మలుపుల్లో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి మీ వెంటే ఉంది. మీరు జీవితంలో ఈ ఒక తప్పును పదే పదే మళ్లీ చేస్తారు. దీనివల్ల మీ జీవితంలో కష్టాలు నిరంతరం వెంటాడుతూనే ఉంటున్నాయి. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు, ఎప్పుడు ఇతరుల మంచి కోరుకుంటారు, అవసరమైన వారికి సాయం చేస్తారు, ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉంటారు. మీ ప్రవర్తన ధర్మబద్ధంగా ఉంది. అయినప్పటికీ మీరు మీ వ్యక్తిగత సంతోషకరమైన విషయాలు ఇతరులతో పంచుకున్నప్పుడల్లా మీ జీవితంపై పదే పదే చెడు దృష్టి పడుతూనే ఉంది. ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఒక విషయాన్ని బలంగా మీ మనసులో ఉంచుకోవాలి. మీ పని పూర్తయ్యే వరకు ఎవరికి కూడా మీ ప్రయత్నాల గురించి చిన్న క్లూ కూడా ఇవ్వవద్దు. ఏ పనికి అయితే పునాది వేస్తున్నారో ఆ పని పూర్తయిన తరువాతే ప్రపంచానికి చెప్పాలి. లేకపోతే పదే పదే అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి. ఇప్పుడు మీ మనసులో కలిగే కోరిక గురించి మాట్లాడుకుంటే మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ తమ కుటుంబంతో సరదాగా గడుపుతూ ఉంటారు. కానీ మీరు మీ సంతోషాల వైపు ఒక అడుగు వేసినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి మీ దారిని అడ్డుకుంటుంది. దీనికి కారణం ఒక నటన. మీ వెనక నుండి వారు కేవలం మీ ఓటమి కోసం కోరుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి కపట వ్యక్తులను మీ జీవితం నుండి దూరంగా పెట్టవలసిన సమయం వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో మీరు గత 10 సంవత్సరాలు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు. ఈ స్వర్ణకాలాన్ని అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ వృధా చేయవద్దు. మరి స్నేహితులారా, మీరు కేవలం పెద్ద పెద్ద పనుల కోసమే పుట్టారని, చిన్న పనులు మీకు తగవని ఎప్పుడు అనుకోకండి. కొన్నిసార్లు మనిషి గర్వమే అతనికి అతి పెద్ద ఓటమి కారణమవుతుంది. గర్వంలో మునిగిపోయిన మనం కొన్నిసార్లు మన కాళ్లపై మనమే గొడ్డలి పెట్టి వేసుకుంటాము. మరి స్నేహితులారా, ఈ రోజు అయితే మీరు మీ రహస్యాలు, మీ సంతోషాన్ని మీలో దాచుకోవాలని నేర్చుకుంటారు. ఆ రోజు నుండి మీ శత్రువులు చేతకాని వారిగా మారిపోతారు. మీరు ఏమి చేయబోతున్నారో వారికి అసలు అర్థం కాదు. అప్పుడు వారు ఎన్ని కుట్రలు పన్నినా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇదే అసలైన విజయం. మీ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. ఈ శ్రోతాన్ని పాటిస్తూ భగవంతుడిపై భారం వేసి మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. విజయం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది. ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి ఎవరో కాదు, అది మీ కులదేవత. ఆ దుర్గామాత, ఆ లక్ష్మీ పార్వతుల అంశ మీ కులదేవత రూపంలో మీ వెంటే ఉంది. మీ కులదేవత ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో మరెవరికి ఉండదు. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక మీ కులదేవతను తలుచుకొని ఒక చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ కులదేవతయే నమః అని 11 సార్లు జపించండి. మిమ్మల్ని చూసి అసూయపడే శక్తులు మీపై చేసే ప్రయోగాలు మీ దరిదాపులు కూడా రాలేవు. ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల కుంభరాశి వారికి అంతులేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇక రాబోయే శుభ ఫలితాల
ఐశ్వర్యాలు రెట్టింపు కావడానికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్లి తెల్లని పువ్వులు సమర్పించండి. ఇది శుక్రుడిని ప్రసన్నం చేస్తుంది, ఐశ్వర్యాన్ని మీ జీవితంలోకి తీసుకువస్తుంది. కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.